For any advertisements, contact us 9885272720. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు పంతులు గారు ఉన్నారు. ఇప్పుడు మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటో గురుగారిని అడిగి తెలుసుకుందాము. గురుగారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుగారు, ఈ మాసంలో ఏంటి ప్రత్యేకత? అవి ఎట్లా ఉండబోతుంది, ఏమి ఉండబోతుంది? మనకి అన్ని మాసాలలోకెల్లా మార్గశిర మాసము అనేది చాలా గొప్పది. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, మాసానాం మార్గశీర్షే అని. అన్ని మాసాలలోకెల్లా మార్గశిర మాసము నేనే అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పి ఉన్నాడు. అందుకని ఈ మాసం మొత్తం కూడా విష్ణు ఆరాధన చేయడం అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అయితే ఈ మాసం గొప్పతనం ఏంటి అంటే, మనకి కార్తీక మాసంలాగానే ఈ మాసం కూడా శివకేశవ భేదం లేదు. కార్తీక మాసంలో కూడా మనం ఏం చేసాము, ఇటు శివుణ్ణి అభిషేకాలు అర్చనలు చేశాము, విష్ణువుకి సంబంధించి సత్యనారాయణ సంవృతాలు ఇవన్నీ కూడా చేశాము. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే, ఈ మార్గశిర మాసంలో ప్రథమంలోనే అంటే పాడ్యమి మొదల్లోనే మనము శివుడికి చేసుకొని ఆ తర్వాత విష్ణు ఆరాధన మొదలుపెట్టాం. శివుడితో మన శివుడికి అభిషేకాలు అర్చనలు కూడా ఇక కార్తీక మాసం అయిపోయింది ఈ రోజు నుంచి అని చెప్పి మార్గశిర మాసంలోనే మొదలుపెట్టి ఆ తర్వాత మనం విష్ణు ఆరాధన మొదలుపెట్టాం. అయితే అసలు మార్గశిర మాసము, మార్గశిరము అంటే ఏంటి అంటే, మార్గము అంటే దారి చూయించేది, అది కూడా శిరస్సు వంటిది. అంటే మనకి దారి చూయించేది ముఖంలో ఏంటి, కళ్ళు, ఇవి మొత్తంగా మనకు ముఖమే కదా. ఇటు పోవాలి ఏంటి, ఇటు తిప్పితే ఇటు పోవచ్చా, ఇటు పోవచ్చా, చక్కగా పోవచ్చా, తలకాయ కదా మనకు అన్నీ కూడా చూయించేది శిరస్సే కదా. అలాగే ఈ మార్గాన్ని చూయించేది కూడా శిరస్సు వంటిది. అంటే మన భక్తి మార్గంలోకి వెళ్ళేది మాసం మొత్తం కూడా ఇది అని చెప్పచ్చు. భక్తి మార్గంలో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ మాసం యొక్క గొప్పతనంగా చెప్పవచ్చు. అందుకే దీన్ని మార్గశిర మాసము అని చెప్పారు. భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపించేటువంటి నెల. ఎటువంటి పూజలు చేయవచ్చు అన్న విషయానికి వస్తే, విష్ణు సహస్రనామము, విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా సరే చదవడము, విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు యొక్క అష్టోత్తర నామాలు కానీ, విష్ణువుకు అభిషేకాది అర్చనలు కానీ, ఏది చేసినా సరే విష్ణువుని చేరుకునే ప్రయత్నంగా ఉంటుంది. అయితే ఈ మాసంలో ఏంటయ్యా అంటే, మనకి ప్రాతకాలాన్నే లేవడము, స్వామివారికి కార్తీక మాసంలో ఏ విధంగా అయితే స్వామివారికి ఉపచారాలు చేసామో అవన్నీ. కాకపోతే ఈ మాసంలో ఏకాదశులు ఇంకా విశిష్టతగా చెప్పబడి ఉన్నాయి. ఈ ఏకాదశి ఎప్పుడు ఏకాదశి అయినా విష్ణువుకు సంబంధించింది. అట్లాంటిది ఆయనకి ఇష్టమైన ఆయన మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో అది ఇంకా విశిష్టంగా చెప్పబడింది. ఆ ఏకాదశి తిథి నాడు మనం చాలా జాగ్రత్తగా ఏకాదశిని పాటిస్తూ నియమనిష్టలతో ఉన్నట్లయితే త్వరగా స్వామివారిని చేరుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ 15వ తారీఖు నుంచి గోదాదేవి గారి మాసం పూజలు కూడా మొదలవుతున్నాయి. వాటికిను ఈ మాసానికి ఏమైనా సంబంధం ఉందంటారా? తప్పకుండా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మార్గశిర మాసంలో అంతర్గతంగా వచ్చేటువంటి మాసమే మార్గలి మాసము అని చెప్పబడుతుంది. ధనుర్మాసంగా కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం ఈ మొత్తం కూడా ప్రత్యేకత ఏంటంటే గోదాదేవి. ఆ గోదాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు భూమాతే గోదాదేవిగా మన భూమి మీద అవతరించింది. భూమాతే స్వామివారిని చేరుకోవటం కోసంగా గోదాదేవిగా అవతరించి ఆ స్వామివారికి సంబంధించిన పాశురాలు ఆమె, తమిళ్కి సంబంధించిన ఆమె. అయితే ఈ తమిళనాడులో జరిగిన కథ ఇదంతా కూడాను. గోదాదేవి ఆమె పుట్టడము, విష్ణువుకి అలంకరణ చేసే ముందుగా ఈమె మాలలు వేసుకొని ఆమె అద్దంలో చూసుకొని తర్వాత విష్ణువుకి ఇవ్వడము, ఇటువంటివన్నీ చేసేదనమాట. ఈ విధంగా స్వామివారిని నేను ఎట్లనైనా పొందాలి అని చెప్పేసి ఆమె చిన్నతనం నుంచే ఆ యొక్క విష్ణువుకు సంబంధించినటువంటి కీర్తనలు, విష్ణువుకు సంబంధించినటువంటి ధ్యానము చేసుకుంటూ పెరిగింది. అయితే ఈమె గొప్పతనం ఏంటంటే, విష్ణువు ఎలా ఉంటాడు, ఏమిటి, ఆ విష్ణువు యొక్క గొప్పతనం ఏంటి అనేది మొత్తం కూడా పాశురాల రూపంలో ఒక 30 పాశురాలు, రోజుకొక పాశుర రూపంలో మనకు అందించింది. అయితే ఇంకా గొప్పతనం చెప్పాలి అంటే, ఈరోజు ఒక భక్తురాలని, రేపు ఇంకొక భక్తురాలని, మూడో రోజు ఇంకో అట్లా రోజుకొక భక్తురాలని తయారు చేసుకుంటూ ఆమె తరించడమే కాకుండా ఆ 30 మంది 30 రోజులు 30 పాశురాలు చదివి ఈ 30 మందిని కూడా ఆమె తరింపజేసింది.
ఇది ఈ గోదాదేవి యొక్క ప్రత్యేకత. కాబట్టి ఎవరైతే ఈ గోదాదేవి చెప్పినట్లుగా విష్ణువుని ఆరాధిస్తూ ఆ పాశురాలు దేవాలయాల్లో, విష్ణు దేవాలయాలు ఏమన్నా కావచ్చు, నరసింహస్వామి దేవాలయం కావచ్చు, రాముడి దేవాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, ఏ విష్ణు దేవాలయంలో అయినా సరే ఈ పాశురాలు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. ఇక్కడ ఉదయం పాశురం చదివి, అంటే ప్రాతకాలాన్నే స్వామివారిని సుప్రభాత సేవ ఇవన్నీ అయిన తర్వాత స్వామివారి ఉపచారాలతో పాటుగా ఈ పాశురాలను చదివి ఆ విష్ణువుకు సంబంధించిన నివేదన ఏదైనా పెట్టి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇదంతా కూడా భక్తుల సమక్షంలో ఆ యొక్క అర్చకులు అందరూ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇలా భక్తులు కూడా ప్రాతకాలాన్ని, మన కార్తీక మాసంలో ప్రాతకాలాన్ని ఎలా అయితే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేశారో, ఈ మార్గశిర మాసంలో కూడా అలానే విష్ణు దేవాలయాలకు వెళ్ళి ఈ పాశురాలు చదివి స్వామివారి యొక్క కీర్తనలు, స్వామివారి యొక్క ధ్యాసలో ఉండి తరించిపోతున్నారనమాట. ఉదయము సాయంత్రము, ఉదయం చదివిన పాశురాన్నే మళ్ళీ సాయంత్రం కూడా చదువుతారు. ఇలా ఈ మాసం మొత్తం కూడా ఉదయం సాయంత్రం పాశురాలు చదువుతూ ఆ 30 రోజులు 30 పాశురాలు చదువుతూ స్వామివారిలో ఐక్యం కావటానికి అమ్మవారు ఏర్పాటు చేసిన ఒక మార్గం. అంటే ఎంత భక్తి ప్రపత్తులతో కూడుకొని ఉంటేనో ఆ స్వామివారిలో ఐక్యం కావటానికి మనకు దారి చేరుతుంది. ఆ మార్గాన్ని గోదాదేవి మనకు సూచించింది. మరి ఈ వచ్చే నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది, దాని ప్రత్యేకత ఏంటి, ఎట్లా చేసుకోవాలి, దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ముక్కోటి ఏకాదశి ఇది కూడా విష్ణువుకు సంబంధించినటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ప్రాతకాలాన్నే లేచి ఉత్తరం వాకిలి వైపే మనకి స్వామి కనిపిస్తారు కదా, ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఉత్తర ద్వార దర్శనం అంటే ప్రాతకాలాన్నే లేచి ఇంట్లో దైవిక కార్యక్రమాలన్నీ కూడాను ముగించుకున్న తర్వాత ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు అంటే ఉత్తర ద్వారం పొద్దున్నే వెళ్ళాలా లేకపోతే ఎప్పుడైనా ఏ సమయం? ఆ రోజు మొత్తంలో ఎప్పుడు వెళ్ళినా ఫలితం స్వామి ఇస్తారు. ఒకే ఫలితాన్ని మనం అందించుకోవచ్చు. ఉదయాన్నే వెళ్ళాలి అనే రూల్ ఏం లేదు. ఆయన యోగ నిద్రలో నుంచి బయటకు వస్తున్నటువంటి సమయం. యోగ నిద్రలో వెళ్ళి, అంటే యోగ మాయ ఒక రాక్షసుణ్ణి సంహరించింది. అది అందుకని ఆ స్వామివారు కూడా యోగ నిద్రలోకి ఉత్తర ద్వారంగా ఉన్నటువంటి గుహలో స్వామివారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిద్రిస్తూ ఉన్న సమయంలో రాక్షసుడు ఆయన్ని సంహరిద్దాము, ఇదే మనకు సమయం అనుకున్న సమయంలో ఆ స్వామివారిలోంచి ఒక యోగమాయ బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా వధించిందనమాట. అందుకనే మనం ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శిస్తే మనం కూడా యోగ మాయ, మనకి ఏదైనా మాయ అంటే ఆ యోగం బయటకు రాకుండా ఉన్నట్లయితే ఆ మాయని తీసివేసి మనకున్న యోగం బయటకు వచ్చి ఆ స్వామివారిని చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారిలో కప్పి ఉన్న మాయ మొత్తం కూడా పోయి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలిగే అవకాశం ఉంటుంది. అది మన ఉత్తర ద్వార దర్శనం అందుకు చేయాలి. అది కూడా భక్తి ప్రపత్తులతో చేయండి. దయచేసి సెల్ ఫోన్స్ కానీ ఇతరత్ర ఆలోచనలు కానీ అన్నీ కూడా మర్చిపోయి కనుక మనం ఉత్తర ద్వార దర్శనం కనుక చేసినట్లయితే సంపూర్ణ ఫలితం ఉంటుంది. అంతేకాని మనం అనేక రకాల ఆలోచనలతో వెళ్ళడము, లేదు ఇంట్లో కొంత అపరిశుభ్రంగా ఉన్నా కానీ ఈరోజు మంచిది కదా అని మనం ఒక్కళ్ళనే స్నానం చేసి వెళ్ళడము, ఇటువంటివి కూడా చేయకూడదు. కాబట్టి అటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ కనుక వెళ్ళగలిగితే మనకు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. గురుగారు చాలా వరకు అందరూ 2025 ఫలాలు అన్నీ చెప్తున్నారు ఇప్పటి నుంచే. కానీ మనకు తెలుగు ఫలాలు, రాశి ఫలాలు ఉగాది నుంచి మొదలవుతాయి కదా, దీన్ని ఎట్లా చూడాలి? కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఈ రాశి ఫలాల దగ్గరికి వస్తే ఉగాది నుంచి ఉగాదే కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ 4 నెలలది, ఆ తర్వాత వచ్చే మిగతా 8 నెలలు మొత్తం ఈ డిసెంబర్ వరకు కూడా టాలీ చేసి చెప్తున్నారు. కరెక్ట్ అంటారా? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ 4 నెలలు మనకు ఆల్రెడీ తెలిసిందే. గత సంవత్సరం ఉగాది నాడు చెప్పుకున్నది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాగా జనానికి దగ్గర కావటం కోసంగా చేస్తున్న ఇదొక ప్రయత్నం. కానీ మన సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి ఉగాదే. మనకు పండగలు అంటే మన పండగలే చేసుకోవాలి కానీ ఇంగ్లీష్ వాళ్ళ పండగలు కాదు కదా. డిసెంబర్ 1 అనేది మనకు కొత్త సంవత్సరంగా మనం తయారు చేసుకున్నాము, ఎందుకంటే డేట్లు అవి గుర్తుపెట్టుకోవడం కోసం. కానీ మనకు అసలు తిథులు ఇదే ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి ఉగాది నుంచి ఉగాది వచ్చిందే మనకు సరైనటువంటి నిర్ణయం.
ఓకే పంతులు.